ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఈగల్ టీం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్యాంపస్ లో డ్రగ్స్ సేవించడం, విక్రయించడం జరుగుతుందనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు అనుమానం ఉన్న పలువురు విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ కావడం కలకలం రేపింది. ఈ క్రమంలో వర్సిటీ పరిధిలో అక్రమంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు అస్సాం రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అక్కడ ఒక్కో గ్రాము గంజాయిని 500కు విక్రయిస్తున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీం తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, నిన్న 11వ తేదీన గచ్చిబౌలి ఈగల్ టీం 2 డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులు సంయుక్తంగా హెచ్సియులో ఒక డ్రగ్ పెడ్లర్ విస్తృతంగా ఈ గంజాయిని విక్రయాలు జరుగుతూ ఉన్నాడంటూ పక్కా ఇన్ఫర్మేషన్ తో హెచ్సియులో ఉన్నటువంటి ఇన్పుట్స్ ప్రకారంగా సోదాలు నిర్వహించగా బిశ్వజిత్ కలిత ఎటు బిశ్వ ఇతను యాక్టర్ ట్రైనర్ అన్నట్టుగా గుర్తించడం జరిగింది. 28 సంవత్సరాలకు చెందినటువంటి వ్యక్తి గతంలో అరుణాచల్ ప్రదేశ్ లో ఇతను అదుపులోకి తీసుకొని ఇతను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పూర్వ విద్యార్థి అల్యూమినస్ వ్యక్తిగా అధికారులు గుర్తించడం జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 1407/2026 సెక్షన్ 27 NDPS యాక్ట్ కేసులో ఇతను గతం నిందితుడు 11/8/26 హెచ్సియు క్యాంపస్ లో అతను అక్కడ ఉన్నాడు అనేది పక్కా ఇన్ఫర్మేషన్ తో పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేరినటువంటి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద 5 గ్రాముల గంజాయిని ఈగల్ టీం మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి రైడ్ లో ఈ 5 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి ఎల్ హాస్టల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ లో గంజాయి సేవిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు ఈ విచారణకు సంబంధించి విద్యార్థి తాను 10 గ్రాముల ఎండు గంజాయిని 500 రూపాయల చొప్పున తన స్నేహితుడు బిశ్వజిత్ కలిత విశ్వ వద్ద కొనుగోలు చేసినట్టు వెల్లడించడంతో ఈ సమాచారంలో ఇంకెవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎన్ని రోజులుగా ఈ గాంజా దందా సాగుతోంది, క్యాంపస్ లోకి ఎలా తీసుకొస్తా ఉన్నారు, అధికారుల నిర్లక్ష్యం, సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తా ఉన్నారు, మొత్తం 17 మందికి తనిఖీలు చేయడంతో దాంట్లో 16 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. వీరంతా ఒక్కొక్క గ్రామ్ గంజాయిని 500 చొప్పున అస్సాం నుంచి తీసుకొచ్చి ఈ క్యాంపస్ లో పెట్టి దీని ద్వారా రహస్యంగా ఈ గంజాయి విక్రయాలు జరుపుతా ఉన్నారంటూ కూడా పోలీసుల ఎంక్వైరీలో వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ 16 మంది విద్యార్థులని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ గతంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బిస్వా ఇప్పుడు మళ్ళీ అదే గంజాయి వృత్తిలో ఉండి విద్యార్థులకు గంజాయి అలవాటు చేస్తా ఉన్నారు. హెచ్సియు పూర్వ విద్యార్థి అవ్వడంతో అదే హెచ్సియు కాంప్లెక్స్ లో ఇల్లీగల్ గా చాలా రోజులుగా స్టే చేస్తా ఉన్నాడంటూ పోలీసులు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో రైడ్ చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రవితేజ, ఎన్ని రోజులుగా ఈ గంజాయి విక్రయాలు క్యాంపస్ లో జరుగుతున్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? గతంలోనే తను గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడు. పరారీలో ఉండి మళ్ళీ అదే గంజాయి వృత్తిలోకి వచ్చి హెచ్సియు అడ్డాగా ఈ గంజాయి విద్యార్థులకు అలవాటు చేస్తా ఉన్నాడు అనేది పక్కాగా ఈగల్ టీం కి గచ్చిబౌలి పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో జాయింట్ ఆపరేషన్ లో ఈ అంశం అంతా వెలుగులోకి వచ్చింది. అతని దగ్గర డ్రై గంజా లభ్యం అవ్వడము, ఇదంతా కూడా 10 గ్రాముల గంజాన్ని స్వాధీనం పరుచుకొని రోజువారీగా గ్రాము చొప్పున ప్యాకెట్లలో అతనే ఫిల్ చేసి విద్యార్థులకు ఈ గాంజాని అలవాటు చేస్తా ఉన్నారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లోకి వచ్చింది. ఇప్పుడు 16 మందికి పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఇతనితో కలిసి ఇంకెవరెవరు ఈ గాంజా దందా చేస్తా ఉన్నారు, అస్సాం నుంచి క్యాంపస్ లోకి ఎలా వస్తుంది, ఎవరెవరు దీన్ని సరఫరా చేస్తా ఉన్నారు, ఇప్పుడు బిస్వ బారిన పడి ఎంతమంది విద్యార్థులు గంజాకు బానిసలయ్యారు, మత్తు పదార్థాలకు పూర్తిగా అడిక్ట్ అయి ఉన్నారు అనే వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. అతని మొబైల్ ని స్వాధీనపరుచుకొని అతని కాంటాక్ట్స్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఆ హాస్టల్లో ఉన్నటువంటి మిగతా స్నేహితులు విద్యార్థులని సైతం పోలీసులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇంకెవరైనా పేర్లు వెలుగులోకి వస్తే రవితేజ, 17 మంది స్టూడెంట్స్ కి కూడా యూనివర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ పరీక్ష చేయగా వాళ్ళకి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏంటి వీరి పరిస్థితి ఏంటి? వీళ్ళ పేరెంట్స్ కి ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తారా? దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? బిస్వా అనే నిందితుడు
అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి అదే దందాలో ఉంటూ హెచ్సియు కేంద్రంగా అనేక మంది విద్యార్థులకు మళ్ళీ గాంజాని సరఫరా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది తల్లిదండ్రుల దృష్టికి వెళ్ళిందా లేదా? ఇప్పుడు ఈగల్ టీమే నేరుగా వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ ఉంది. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తా ఉన్నారు, ఎలా ఉంటున్నారు, ఏ రకమైనటువంటి పదార్థాలను తింటా ఉన్నారు, ఇది తల్లిదండ్రులు మానిటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసా తెలీదా వారిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈగల్ టీం జరిపేటువంటి అవకాశం ఉంది. మొత్తం హెచ్సియు కేంద్రంగా ఇప్పటి వరకు ఎంతమంది గాంజా స్వీకరించి ఉంటారు, ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఈ బిస్వా ఒక్కడే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, ఇంకెంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి గాంజా దందా హెచ్సియు క్యాంపస్ లో జరుపుతా ఉన్నారు, ఇప్పటి వరకు ఎన్ని కిలోల కొద్ది వీళ్ళు గాంజాని వీళ్ళు హెచ్సియుకి తీసుకొచ్చి హెచ్సియు కేంద్రంగా ఈ గాంజాని వీళ్ళు విక్రయాలు జరిపారు, ఎంతమంది విద్యార్థులు కొనుగోలు చేశారు, ఇప్పుడు అమ్మకాలకు జరిపినటువంటి గాంజా అంతా కూడా ఎక్కడ వీళ్ళు దాచిపెట్టారు అనే దానిపై కూడా ఆ వివరాలన్నీ సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో ఈ టీం ని కనుగొని వారిని పట్టుకొని ఆ కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. చాలా మంది విద్యార్థుల యొక్క లింక్ అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్ రవితేజ, ఇంత అంటే ఈ ఘటనకు సంబంధించి కాలేజీ యాజమాన్యం ఏం జరుగుతుంది, ఇంతటి సంఘటనలు జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? హెచ్సియు క్యాంపస్ లోకి సాధారణ వ్యక్తులు అనుమతి ఉండ విధంగా అక్కడ సెక్యూరిటీ టైట్ ఉంటుంది. ఈ గాంజా కిలోల కొద్ది గ్రాముల కొద్ది నేరుగా క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లోకి వీళ్ళ హాస్టల్ క్యాంపస్ లోకి ఎలా చేరుతా ఉంది, సెక్యూరిటీ సిబ్బంది వారిని తనిఖీలు చేయట్లేదా, లేదా సెక్యూరిటీ సిబ్బంది ఏదైనా మేనేజ్ అయ్యి వాళ్ళ కళ్ళు కప్పి ఈ గాంజాని లోపలికి తీసుకొస్తా ఉన్నారు అనేది కూడా ఎంక్వైరీలో బయట తేలాల్సి ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేక మంది రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడే వారి స్టడీ కోసం ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తవ్వడం కోసం వస్తూ ఉంటారు. ఇలాంటి పూర్వ విద్యార్థులతో అనేక మంది గాంజా స్వీకరిస్తా ఉన్నారు, గాంజాకి అడిక్ట్ అయి ఉన్నారు. హెచ్సియులో గాంజా దొరికిందని ఒక ఇన్ఫర్మేషన్ తర్వాత తల్లిదండ్రులందరూ కూడా ఆందోళనకు గురవుతా ఉన్నారు. మగపిల్లలు ఒక వ్యక్తి అలవాటు పడిందంటే అలవాటుని కాస్త 100 మందికి అలవాటు చేసి ఆ రకంగానే ముందుకు లైఫ్ స్టైల్ వెళ్లేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బిస్వాతో ఎవరెవరు రిలేషన్ మెయింటైన్ చేశారు, ఎంతమంది స్నేహితులు తనతో కలిసి తిరిగేవారు, ఎప్పుడెప్పుడు ఈ గాంజా తీసుకొని ఉన్నారు, హెచ్సియు క్యాంపస్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నార్కోటిక్ టెస్ట్ చేస్తే వందలాది మందిగా విద్యార్థులకు పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి టెస్ట్ లో 17 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ 17 మంది తల్లిదండ్రులను కూడా పిలిపించి వారికి కౌన్సిలింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ గాంజాని పూర్తిగా అరికట్టి హెచ్సియు క్యాంపస్ లోకి రాకుండా మాత్రం ఈగల్ టీం పోలీసులు స్ట్రిక్ట్ గా కొన్ని రూల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ బిస్వాతో ఎవరో టచ్ లో ఉన్నారు, ఎవరెవరు అతను గాంజా విక్రయించారు, అతనికి ఎవరు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు అనేది ఆ లింక్ అంతా కూడా బయటకు తీస్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.